గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రోజు రాజకీయాలేనా? అప్పుడప్పుడు ఆటల గురించి కూడా చూద్దాం. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వయసులో ఉండగా యూనివర్సిటీ స్థాయి క్రికెట్ ఆడాను. అదేవిధంగా క్రికెట్ లో వికెట్ కీపర్ గాను, బ్యాట్స్మెన్ గాను ఆ రోజుల్లో నేను కొంతమేర రాణించాను. నిన్న టెస్ట్ క్రికెట్ లో బ్యూటీ ఆఫ్ ద టెస్ట్ క్రికెట్, టెస్ట్ క్రికెట్ లో ఎంతటి మాధుర్యం ఉంటుందో ఆ మొత్తాన్ని కూడా నిన్న ఆస్వాదించినటువంటి రోజు అని చెప్పాలి. శనివారం నాడు ఇంగ్లాండ్ అన్ని రంగాల్లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో పైచేయి చూపించి ఒక్క సెక్షన్ కూడా ఇండియా ఫేవర్ గా లేకుండా ఆల్మోస్ట్ ఇండియా చేతులు ఎత్తేసినట్లుగా ఆల్మోస్ట్ 353 పరుగులు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ చేస్తే 177 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది ఇండియా. ఆ దశలో ఫ్రంట్ లైన్ బ్యాట్స్మెన్ ఎవ్వరూ లేరు. అంటే మొదటి 5 స్థానాల్లో దిగేటటువంటి బ్యాట్స్మెన్ ఎవరు కూడా క్రీజ్ లో అండగా లేనటువంటి పరిస్థితి. టైలెండర్స్ అంటారు. టైలెండర్స్ 7 వికెట్లు పడిన తర్వాత 8, 9, 10 టప పడిపోతాయి. ఇక ఎప్పుడైనా అవుట్ అవుతుంది ఇండియా. 200 పరుగులు కూడా కష్టమే. 353 పరుగులు చేసి ఉంది ఇంగ్లాండ్. దారుణమైనటువంటి ఓటమి తప్పదు ఇండియాకి. అది కూడా ఆదివారం నాడే డిసైడ్ అయిపోతుంది. ఇండియా ఓటమి డిసైడ్ అయిపోతుంది అని చెప్పి భావించినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆదివారాన్ని ధ్రువ జురెల్ అనే ఆయన ధ్రువతారలా మెరిశాడు. మామూలుగా ధ్రువ నక్షత్రం అంటారు. ధ్రువ నక్షత్రం అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలన్నీ కదులుతూ ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ ఒకే ఒక నక్షత్రం కదలకుండా ఉంటుంది, అంటి పెట్టుకొని ఉంటుంది, ఒకే ప్లేస్ లో ఉంటుంది. దాన్ని పోల్ స్టార్ అంటారు, దాన్నే ధ్రువ నక్షత్రం అంటారు. ఆ ధ్రువ నక్షత్ర పాత్రని పోషించి క్రీజులో అంటి పెట్టుకొని పోయాడు ధ్రువ్ జురెల్. అతను వికెట్ కీపర్ కూడా కావటం నాకు ఆనందాన్నిచ్చి ఈ వీడియోలో మాట్లాడాలనిపించింది. అదే టెస్ట్ క్రికెట్ యొక్క గొప్పతనం, మాధుర్యం. ఒక్క చిన్న టర్నింగ్ పాయింట్ చాలు ఒక అద్భుతాన్ని సృష్టించటానికి. ఏదైనా సరే అద్భుతం జరిగితే తప్ప ఈ సిరీస్ 2-2తో సమం కాబోతుంది. ఇక ఫైనల్ మ్యాచ్ లోనే ఈ వ్యవహారం తేలుతుంది అనుకున్నటువంటి ఈ తరుణంలో 90 పరుగులు చేశాడు ఇండివిజువల్ గా ధ్రువ. ఇన్నింగ్స్ లో మరే బ్యాట్స్మెన్ కూడా ఆ స్థాయి పరుగులు చేయలే. మరో ఫ్రంట్ లైన్ బ్యాట్స్మెన్ జైస్వాల్
కూడా 73 పరుగులు మాత్రమే హైయెస్ట్ స్కోర్. అలాంటిది కొత్తగా వికెట్ కీపర్ గా స్థానం సంపాదించినటువంటి అతను ఎన్ని టెస్టులు ఆడాడయా అంటే ఇది 2వ టెస్ట్ మాత్రమే. అలాంటి జురెల్ క్రీజులో పాతుకుపోయి 277ని 307 దాకా తీసుకురావడంతో మ్యాచ్ ఇండియా వైపు మొంగింది. ఇండియన్ ప్లేయర్స్ లో ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మనం సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ని తక్కువ స్కోర్ కి ఆల్అౌట్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ మ్యాచ్ మీద మనం పట్టు సాధిస్తామనే కాన్ఫిడెన్స్ వచ్చింది. క్రికెట్ అంటేనే కాన్ఫిడెన్స్. క్రికెట్ అంటే ఒక వ్యూహం పారితే హిట్ అవుతారు, ఆ వ్యూహం ఫెయిల్ అవుతే ఫట్ అవుతారు. ఇక్కడ ఎప్పుడైతే 300 దాటారో, 307 స్కోర్ వచ్చిందో, 150 పరుగుల లీడ్ వస్తుంది ఇంగ్లాండ్ కనుక్కున్న దాన్ని 40 పరుగులకి, సుమారు 40 పరుగులకి కంట్రోల్ చేయగలిగారో, 50 లోపుకి ఎప్పుడైతే కంట్రోల్ చేశారో ఆటోమేటిక్ గా మానసికంగా పై చేయి సాధించింది భారత జట్టు. ఆ యొక్క మానసిక ఉత్సాహంతో నిన్న ఆడవలసినటువంటి 7-8 ఓవర్లు 10 ఓవర్లు ఆడినప్పటికీ కూడా ఆ 10 ఓవర్లలో కూడా వికెట్ కోల్పోకుండా 40 వితౌట్ లాస్, అంటే ఇంగ్లాండ్ కొన్నటువంటి కొద్దిపాటి ఆధిక్యాన్ని మరో 40 పరుగులకు తగ్గించేసి వికెట్ కోల్పోకుండా సిరీస్ ని కైవసం చేసుకునేటటువంటి ప్లాట్ఫామ్ ని సిద్ధం చేసుకున్నది భారత జట్టు. ఇవే అద్భుతాలు అంటారు. ఏ దశలో కూడా నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎప్పుడైనా సరే మనకు అవకాశాలు జీవితాల్లో వస్తాయి. వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితులను మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ రోజున అతని గురించి ప్రత్యేకించి నేను మాట్లాడటం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ప్రతి ఒక్కళ్ళ నోటిలో నానుతున్నటువంటి పేరు ధ్రువ జురేల్ అని చెప్పాలి. అదే గొప్పతనం, క్రికెట్ యొక్క గొప్పతనం అదే. టెస్ట్ క్రికెట్ ఇంతకాలం బ్రతికి ఉందంటే, టెస్ట్ క్రికెట్ ఇంతకాలంగా అనేక దశాబ్దాలుగా ఆదరణకు నోచుకుంటూ ఉందంటే దాని యొక్క బ్యూటీ ఆఫ్ ద గేమ్, అది బ్యూటీ ఆఫ్ టెస్ట్ క్రికెట్. అది ఏది ఏమైనా యువ క్రీడాకారులకే కాదు, జీవితంలో నిలదొక్కోవాలి, జీవితంలో అద్భుతాలు సృష్టించాలి, జీవితంలో ఏదైనా సాధించాలి అని ఆశించేటటువంటి యువత కూడా ధ్రువ జురేల్ ఆదర్శంగా మారాడు. నిన్నటి రోజుని, అంటే సండేని, సండే ఈజ్ ఏ ఫన్నీ డే అంటాం, సండే ఈజ్ ఏ జాలీడే అంటాం, సండే ఈజ్ ఏ హాలిడే అంటాం, సండే ఈజ్ ఏ ధ్రువ్ జువెల్ డే అని చెప్పి చెప్పుకుందాం. నమస్తే.